ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. మొదట రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. ప్రధాని మోదీ రోడ్ షో మీదుగా రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. స్థానికులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. జనవరి 22వ తేదీన ఆలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతోంది. మరి కాసేపట్లో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. రికార్డు స్థాయిలో కేవలం 20 నెలల్లోనే 1450 కోట్ల వ్యయంతో అయోధ్య ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఇవాళ అయోధ్యలో ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. దానికంటే ముందు రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ మేరకు రోడ్ షో కొనసాగుతుంది. ఎక్కడ చూసినా సరే ఆధ్యాత్మిక శోభతో అలరారిపోతోంది అయోధ్య నగరం. దారి పొడవునా కూడా అయోధ్య శ్రీరాముని ఏదైతే గుడి ప్రారంభించబోతున్నారో దానికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి కుడ్య చిత్రాలతో, వర్ణ చిత్రాలతో, స్థానిక కళలతో, పెయింటింగ్లతో రహదారి పొడవునా కూడా అటు ఇటు కూడా గోడలకు వర్ణ చిత్రాలని మనకి చూపించే విధంగా, అంటే భక్తులకి చూసే విధంగా అక్కడంతా కూడా తీర్చిదిద్దారు. ఈ మేరకు మరి కాసేపట్లో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. అనంతరం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత జనసభ ఎయిర్పోర్ట్ పక్కనే సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. మనం చూస్తున్నాం ప్రధాని మోదీ పర్యటన అయితే కొనసాగుతోంది అయోధ్యలో. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీన ఈ ఆలయం ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న ఈ వేళ ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ప్రారంభంతో పాటు అటు ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభిస్తారు. అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ప్రధాని మోదీ స్పందించారు. అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. శ్రీరాముడి నగరమైన అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల ఏర్పాటు, కనెక్టివిటీ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ను, రైల్వే స్టేషన్ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్టుగా కూడా ప్రధాని మోదీ చెప్పారు. దీంతో అయోధ్య నగర ప్రజల జీవనం మరింతగా మెరుగవుతుంది అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హిందీలో పోస్ట్ చేశారు ప్రధాని. అయితే కరెక్ట్గా
11:15 ఆ సమయంలో రైల్వే స్టేషన్ ప్రారంభించాల్సింది. ఈ మేరకు రోడ్ షో కూడా కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 1 గంట తర్వాత పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు ప్రధాని మోదీ. రాముడి జన్మస్థలంతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర స్థలంలో విమానాశ్రయం కానీ రైల్వే స్టేషన్ కానీ రామాయణ గాథలతోనే నిర్మించారు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు రామాయణంలోని ముఖ్య పాత్రలతో మొత్తం వర్ణ చిత్రాలతో ఈ ప్రాజెక్టులో మమేకం చేశారు. భక్తులందరికీ కూడా సులభంగా రామాయణ గాథ అర్థమయ్యే రీతిలో అటు ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఆధ్యాత్మిక శోభ అలరారేలాగా ఈ డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్లు, కుడ్య చిత్రాలతో అలరారిపోతోంది అయోధ్య నగరమంతా కూడా. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయమని, అలాగే రైల్వే స్టేషన్కి అయితే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. మరి కాసేపట్లోనే రైల్వే స్టేషన్ను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. అనంతరం ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ వస్తుండటంతో ఆ నగరంలోని ఆ రహదారులన్నీ కూడా మనం చూడొచ్చు. రంగురంగుల బంతిపూలతో అలంకరణ చేశారు. కుడ్య చిత్రాలు కనిపిస్తున్నాయి. స్వాగత తోరణాలతో ఆధ్యాత్మిక శోభ అలరారే విధంగా తీర్చిదిద్దారు. మరి కాసేపట్లో రైల్వే స్టేషన్ను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. దారి పొడవునా కూడా రోడ్ షో కొనసాగుతుంది మోదీది. స్థానికులంతా కూడా దూరం నుండి చూస్తూ ప్రధాని మోదీని చూస్తూ అభివాదం చేస్తున్నారు. వాళ్ళకి చిరునవ్వుతో సమాధానమిస్తూ ప్రధాని మోదీ సైతం వాళ్ళకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాషాయ జెండాలైతే రెపరెపలాడుతున్నాయి. మరోవైపు రాముడి ముఖ చిత్రాలు ఉన్నటువంటి జెండాలను కూడా చేతబోని భక్తులంతా కూడా వాటిని చేతబోని ప్రధాని మోదీకి స్వాగతం చెప్తున్నారు. అంతకుముందు సీఎం అలాగే గవర్నర్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి రోడ్ షో మీదుగా ప్రధాని మోదీ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. అటు భక్తులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికులు కానీ మనం చూడొచ్చు. శ్రీరాముడి జీవిత గాథను తెలిపే ఆ జెండాలను, శ్రీరాముడి చిత్రం ఉన్నటువంటి ఆ జెండాలను చేతబోని వాళ్ళంతా కూడా చాలా సంతోషంతో కనిపిస్తున్నారు. ఆ ఆధ్యాత్మిక నగరిగా అయోధ్య అలరారబోతోంది. అనేక మంది శ్రీరామ భక్తులకు అది అయోధ్య నగరి స్వాగతం చెప్తుంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఎప్పుడైతే ఎయిర్పోర్టుకు చేరుకున్నారో అక్కడ యూపీ సీఎం ఆదిత్య యోగినాథ్ అలాగే గవర్నర్ కూడా ప్రధాని మోదీకి స్వాగతం చెప్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్పై చూడొచ్చు. మరోవైపు రోడ్ షో కొనసాగుతుంది. భారీ భద్రత నడుమ ప్రధాని మోదీ కాన్వాయ్ ముందుకు సాగుతుంది. చాలా నెమ్మదిగా వెళుతున్నారు. స్థానికులను చూసి వాళ్ళను పలకరిస్తూ అభివాదం చేస్తూ మరి కాసేపట్లో రైల్వే స్టేషన్కు చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ. చెయ్యి ఊపుతూ అభివాదం చేస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఈ రోజు కోసం వేచి చూస్తున్నారు. ప్రధాని మోదీ సంకల్పించారు ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణం కావించాలని ప్రధాని మోదీ సంకల్పించారు. ఈ మేరకు జనవరి 22న ఆలయం ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఈరోజు ఆలయం ముహూర్తం అంటే ఆలయం ఏదైతే జనవరి 22న ఓపెన్ కాబోతోందో దానికంటే ముందు ప్రారంభ వేళ సమీపిస్తున్న ఈ సమయంలో ప్రధాని మోదీ ఈ రోజు పర్యటిస్తున్నారు. దానికంటే ముందు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ను ఆయన ప్రారంభిస్తారు. మరోవైపు రైల్వే స్టేషన్ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. శ్రీరాముని జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్లు, కుడ్య చిత్రాలతో అలంకరించారు ఆ ప్రాంతాన్నంతటినీ కూడా. ప్రధాని మోదీ మరి కాసేపట్లో రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నారు. స్థానికులైతే పూల వర్షాన్ని కురిపిస్తున్నారు ప్రధాని మోదీపై. స్థానికులైతే సంగీత కళాకారులైతే నృత్యాలతో అంతా కూడా ఉల్లాసంగా చాలా ఆనందంగా వాళ్ళంతా కూడా వాళ్ళ నృత్య రూపకాలను ప్రదర్శిస్తూ ఉన్నారు.